తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విచ్చలవిడిగా వస్తున్న నకిలీ మందులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీన ఆల్ ఇండియా సమ్మె నిర్వహిస్తున్నట్లు అఖిల భారత కెమిస్టుల సమైక్య కాకినాడ జిల్లా అధ్యక్షులు జి గిరిధర్ వెల్లడించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని మెడికల్ షాపుల్లో భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు బోర్డులు పెట్టి మరీ నకిలీ మందులను విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అటువంటి వాటిని అరికట్టాలని, అదేవిధంగా ఆన్లైన్లో జరుగుతున్న మందులు అమ్మకాలను నిలిపివేయాలని, దీంతో పాటు కార్పొరేట్ సంస్థలు ఇచ్చే అధిక డిస్కౌంట్ కూడా అరికట్టాలని డిమాండ్ చేశారు. నేను కోరేది ఏంటంటే మా యొక్క సందేశాన్ని రానున్న బుధవారం 20వ తారీఖు మేము తీసుకునే ఈ యొక్క సమ్మెకు ఈ కాల్ని ప్రజలందరికీ కూడా అందజేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరడం జరుగుతుందండి. ఆల్ ఇండియా అసోసియేషన్ వారు పిలుపు మేరకు స్టేట్ అసోసియేషన్ కానీ, జిల్లా అసోసియేషన్ కానీ, మండల అసోసియేషన్స్ కానీ అందరూ కూడా వారి యొక్క పిలుపు మేరకు గౌరవం ఇచ్చి ఈ యొక్క సమ్మెలో 12,40,000 మంది దేశవ్యాప్తంగా మా కెమిస్ట్ మెంబర్స్ అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క జిఎస్ఆర్ 220 అనేది డ్రాఫ్ట్ బిల్ మాత్రమే పార్లమెంట్ లో పెట్టడం జరిగింది. అది పబ్లిక్ యొక్క కామెంట్స్ కోసం కోవిడ్ టైంలో పెట్టి దీన్ని బిల్లు పాస్ చేయకుండా జస్ట్ పబ్లిక్ కామెంట్స్ కోసమే ఈ బిల్లు పెట్టడం జరిగింది. దీన్ని బట్టి ఆన్లైన్ ఈ ఫార్మసీలు విచ్చలవిడిగా బయట మార్కెట్ లో వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డమ్మీ ప్రిస్క్రిప్షన్ పుట్టించి అందులో అప్లోడ్ చేసి మెడిసిన్స్ ఫార్మసిస్ట్ యొక్క పర్యవేక్షణలో మాత్రమే మెడిసిన్స్ పబ్లిక్ కి చేరాలన్న డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారంగా అక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ ఒక కొరియర్ బాయ్ ద్వారా మెడిసిన్స్ అవసరం లేని మెడిసిన్స్ కూడా బయటికి వస్తున్నాయని చెప్పేసి మా యొక్క ఆవేదనని పబ్లిక్ కి నకిలీ మందులు చేరకూడదు, అధిక డిస్కౌంట్లు వస్తున్నాయి, అధిక డిస్కౌంట్లు లేని డిస్కౌంట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అంతంత డిస్కౌంట్లు వస్తున్నాయంటే ఖచ్చితంగా అది నకిలీ మందులన్నా అయి ఉండాలి, లేకపోతే ఏ విధంగా ఎక్కడి నుంచి అన్నా దొంగతనంగా తీసుకొచ్చి అన్నా ఆ వ్యాపారాలు చేస్తూ ఉండాలి. లేని డిస్కౌంట్లు ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క నకిలీ మందులు అరికట్టాలన్న ఉద్దేశంలో మేము ఆల్ ఇండియా అసోసియేషన్ వారు ఖచ్చితంగా దీని మీద వారి పిలుపు మేరకు సమ్మెకు మేము అందరూ కలిసికట్టుగా వారికి గౌరవించే విధంగా మేము ముందుకు వస్తున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే 817E ఈ యొక్క చట్టాన్ని కూడా మన గవర్నమెంట్ ప్రభుత్వం వారు దీన్ని ఇవన్నీ కూడా ఉల్లంఘించి ఈ బిల్లుని రద్దు చేయాలని చెప్పేసి మా యొక్క ఆవేదనని సెంట్రల్ గవర్నమెంట్ కి మీడియా మిత్రుల ద్వారా తెలియాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాంపిటీషన్ యాక్ట్ ప్రకారంగా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ నేను ఇందాక చెప్పాను, డిస్కౌంట్ అనేది బోర్డు పెట్టి ఇవ్వకూడదు. చట్ట ప్రకారంగా డిస్కౌంట్ అనేది ఎంతన్నా ఇవ్వచ్చు, కానీ బోర్డు పెట్టి ఇవ్వకూడదు. కాంపిటీషన్ కమిషన్ లో అది చాలా క్లియర్ గా ఉంది. ఈ యొక్క చట్టాన్ని అతిక్రమించి చేసే వ్యాపారాల్ని ఆ వ్యాపారాలకు వల్ల మా యొక్క మనుగడి ఈ రోజు కష్టంగా ఉంది కాబట్టి ఈ రోజు మేము ఈ సమ్మెకి కాల్ తీసుకుంటున్నామని చెప్పేసి మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అని చెప్పేసి ఇంకొక యాక్ట్ ఉంది మా దాంట్లో, డిపిసిఓ అని పిలుస్తారు. డిపిసిఓలో షెడ్యూల్ డ్రగ్స్ 8% 16% ఉంటుంది, అలాగే నాన్ షెడ్యూల్ డ్రగ్స్ 10% 20% ఉంటుంది. ఇది గవర్నమెంట్ నిర్దేశించిన డిస్కౌంట్. మాకు కెమిస్టులకి మిత్రులకి, హోల్సేల్ మిత్రులకైనా, రిటైల్ మిత్రులకైనా వచ్చే డిస్కౌంట్ ఓపెన్ గా అందరికీ చెప్తున్నాం. ఈ లేని డిస్కౌంట్లని ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తున్నారని చెప్పేసి మేము సర్వే చేయగా నకిలీ మందులు బయటకు వస్తున్నాయని చెప్పేసి తెలిసింది. ఆల్ ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ లో 3 నుంచి 6% నకిలీ మందులు విస్తరణ అవుతుందని చెప్పేసి ఒక సర్వే చెప్తుంది మాకు. ఖచ్చితంగా దీన్ని అరికట్టాలన్న ఒక సదుద్దేశంతో రేపటి నెక్స్ట్ జనరేషన్ కాపాడుకోవాల్సిన బాధ్యత మన పౌరులకి ఎంతన్నా ఉందన్న ఉద్దేశంలో మేమందరం కూడా ఈ సమ్మెకి పిలుపునిస్తున్నాం. ప్రోటోకాల్ ప్రకారంగా మా అసిస్టెంట్ డైరెక్టర్ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి, అలాగే కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి, వీరందరికీ కూడా మేము నిన్న మొన్న కలిపి రిప్రజెంటేషన్స్ అఫీషియల్ గా మా లెటర్ హెడ్ మీద ఇవ్వడం కూడా జరిగింది. ఆన్లైన్ లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని, దీనివల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారని, అక్కర్లేని మెడిసిన్స్ ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్లు ఏఐ ద్వారా సృష్టించి ఆన్లైన్లో పెట్టడం వల్ల మత్తు మందులు, ఇతర డ్రగ్స్ అన్నీ రావడం జరుగుతుందండి. దాన్ని బేస్ చేసి ఇక్కడ మా కెమిస్టులు అమ్ముతున్నట్లు సృష్టిస్తున్నారు, కానీ ఇది వాస్తవం కాదండి. ఆన్లైన్లో మ్యాక్సిమం డ్రగ్స్ ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ అరికట్టాలా.
నకిలీ మందులు అరికట్టాలా. కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్లు ఇస్తున్నారని ప్రజలు అపోహలు తొలగించాలని ఆ కార్పొరేట్ యొక్క సంస్థ డిస్కౌంట్లు మాకు రాని డిస్కౌంట్లు వాళ్ళకి ఎలా వస్తున్నాయి అవి తగ్గించాలని, నకిలీ మందులు అమ్మకాలని నివారించాలని సిఎస్ఆర్ 220 26/3/2020లో కోవిడ్ టైంలో దీన్ని ఎమర్జెన్సీ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వారు మందులు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు, పేషెంట్లకి వెళ్ళటం లేదని ఉద్దేశపూర్వకంగా పెట్టారు తప్ప దీన్ని ఉంచాలని కాదు, దీన్ని ఎత్తివేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. భారత్ యుఏఈ మధ్య ఇంధన రంగ భాగస్వామ్యం మరింత బలపడింది. భారత వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాల్లో 30 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును నిల్వ చేసేందుకు యుఏఈ అంగీకరించింది. ప్రధాని మోదీ అబుదాబి పర్యటన సందర్భంగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో జరిపిన చర్చల అనంతరం ఈ కీలక ఒప్పందం కుదిరినట్లు భారత విదేశాంగ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. स्वागत के लिए मैं आपका हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूँ। और जैसा आपने कहा, मैं अपने दूसरे घर आया, ये शब्द, ये भाव मेरे जीवन की बहुत बड़ी पूंजी है। ब्रदर, पश्चिम एशिया क्षेत्र में युद्ध की परिस्थिति का प्रभाव आज पूरे विश्व पर दिखाई दे रहा है। भारत ने हमेशा समस्याओं के समाधान के लिए डायलॉग और डिप्लोमेसी को प्राथमिकता दी है और मुझको फ्री, ओपन और सेफ बनाए रखना ये हमारी सबसे बड़ी प्राथमिकता है। आज जिस तरह की परिस्थिति है, इसमें भारत और यूएई की स्ट्रेटेजिक साझेदारी, इसका महत्व कई गुना बढ़ गया है। हम आने वाले समय में हर क्षेत्र में साथ मिलकर के आगे बढ़ते रहेंगे। ब्रदर, भारत हर परिस्थिति में यूएई के साथ कंधे से कंधा मिलाकर खड़ा है और आगे भी खड़ा रहेगा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంగళగిరిలో జనసేన ఉద్యమి సమావేశం. శస్త్రచికిత్స తర్వాత తొలిసారిగా సమావేశానికి విచ్చేసిన పవన్ జనసేన క్యాడర్ కు దిశానిర్దేశం. ఆడామగ తేడా లేకుండా మొక్కజొన్న రైతులపై తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తున్నారు. కూటమి సర్కార్పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పేర్ని నాని. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. భారత్ లో 30 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిల్వకు యుఏఈ అంగీకారం. ప్రధాని మోదీ యుఏఈ అధ్యక్షుడి మధ్య చర్చల అనంతరం కీలక నిర్ణయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.